ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానాన్ని చేరినప్పుడు దేవుడు మనతో గూఢమైనటువంటి సంగతులు, ఎప్పుడు విననటువంటి సంగతులు, రాబోయే కాలంలో జరిగే సంగతులను గురించి దేవుడు మనకు తెలియపరుస్తారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈరోజు ప్రార్థనతో నీ జీవితం మొదలు పెట్టుకుంటే అనేకమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం ప్రార్థన చేసుకొని మన పనిని ప్రారంభించుకుంటే దేవుడు మన జీవితంలో మంచి ఫలితాలు అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానం దేవుడు మనకి ఈరోజు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన శక్తితో ముందుకు అడిగేయండి. దేవుడు మీ ప్రతి పనిని కూడా సఫలం చేసి నడిపిస్తారు. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ